హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని మనం చూసినట్లయితే చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే వాటికి చాలాసార్లు మనకు కారణం వచ్చేసి హెవీ వెయిట్ అనేది. ఇలా హెవీ వెయిట్గా ఉన్నప్పుడు చాలాసార్లు హార్ట్ డిసీజెస్ రావడం, లేదంటే అథరైటిస్ ప్రాబ్లం రావడం, ఇంకా వేరే డయాబెటీస్, ఇంకా థైరాయిడ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు డైజెషన్ ప్రాబ్లం రావడం, అంతేకాకుండా చాలాసార్లు మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. దానివల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అందుకని మనం హెవీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకొని మన బాడీ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఇంట్లోనే చిన్న హోమ్ రెమెడీస్ని పాటించినట్లయితే ఈ హెవీ వెయిట్ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. సమ్మర్స్లో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. సో సమ్మర్స్లో వీలైనంత వరకు మనం వెయిట్ లాస్ అనేది చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకి సమ్మర్స్లో స్వెటింగ్ ఎక్కువగా వస్తుంది అండ్ దానివల్ల మనకి ఎక్కువగా మనకి ఏదైనా వర్కౌట్ చేసినా కానీ ఏదైనా హీట్ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది సమ్మర్స్లో. సో కాకపోతే ఎట్ ద సేమ్ టైం మనం ఏంటి అంటే సమ్మర్స్లో మనకి స్వెట్ వస్తున్నప్పుడు వర్కౌట్ చేయడము అండ్ ఏదైనా డ్రింక్స్ తీసుకోవడం, అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కంపల్సరీగా హాట్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలంటే హాట్ ఏమన్నా తీసుకుంటేనే, కొంచెం వామ్గా ఉన్నవే తీసుకుంటేనే మనకి ఫ్యాట్ అనేది మనకి బర్న్ అవుతుంది అండ్ మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది అనమాట. సో క్యాలరీస్ కానీ మనకి తగ్గడానికి కొంచెం వామ్గా ఉంటేనే హెల్ప్ అవుతుంది. కాబట్టి సో అలా కాకుండా మనం సమ్మర్స్లో ఏంటంటే అలాంటివి తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. సో ఏంటంటే మనకి ఎక్కువగా స్వెట్ వస్తుందని చెప్పేసి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు ఇంకా వేడి ప్రోడక్ట్స్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో మనకి ఎక్కువగా ఈ వెయిట్ లాస్ అవడంతో పాటు కాకుండానే మనకి హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి మనకి వేరే ఇంకేదైనా ఇష్యూస్ రావచ్చు అనమాట. సో మనకి అందుకనే చాలామంది ఏంటి అంటే ఈ సమ్మర్స్లో వెయిట్ లాస్ అనే స్కోప్ ఎక్కువగా ఉన్నా కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉన్నా కానీ ఇలాంటి ఏమన్నా డ్రింక్స్ కానీ లేదంటే వర్కౌట్స్ కానీ ప్రిఫర్ చేయరనమాట. సో ఇలాంటి టైంలో మనం చాలా కొంచెం స్మార్ట్గా మనం ఏం చూస్ చేసుకోవాలి అంటే వెయిట్ లాస్ ఇంకా డీటాక్స్ చేస్తూనే మనకి ఏంటి అంటే అట్ ద సేమ్ టైం అది వేడిగా ఉండకుండా మనం కొంచెం చల్లగా ఉండేటట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని మనం తీసుకుంటే కనుక ఏంటంటే మనకి మన బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవ్వదు అండ్ అంతే మనకి వెయిట్ లాస్ కూడా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బాడీ డీటాక్సిఫై అవుతుంది, ఫ్లష్ అవుట్ అవుతాయి, ఫ్యాట్స్ అన్నీ కూడా మనకి టాక్సిన్స్ అన్నీ పోతాయి అండ్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనే ప్రాబ్లం కూడా లేకుండా మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఇట్లా మంచి ఆప్షన్స్లో మనకి డీటాక్సిఫైయింగ్ వాటర్స్, అంటే ఎక్కువగా మనకి డీటాక్సిఫై ఏం చేస్తాయంటే గ్రీన్ టీ, ఇంకా కాఫీ అండ్ వేరే ఫ్రూట్స్ డీటాక్సింగ్ వాటర్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా డీటాక్స్ వాటర్స్ తీసుకోవచ్చు. లేదు అంటే మనకి ఈవినింగ్ టైంలో, ఎందుకంటే మనం డీటాక్స్ వాటర్ మధ్యాహ్నంలోపు కంప్లీట్ చేసేస్తాము. సో ఈవినింగ్ టైంలో కానీ లేదంటే రాత్రి డిన్నర్ అయిన తర్వాత మనం ఇంకో డీటాక్స్ డ్రింక్స్ ఎలాగైనా తీసుకోవాలి. సో వెయిట్ అనేది లాస్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోవాలన్నా మనకి బాడీలోని డీటాక్స్ అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి డీటాక్స్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత మనం కంపల్సరీగా ఇంకేదైనా మన ఫ్యాట్ని బర్న్ చేయడానికి, టాక్సిన్స్ ఫ్రీ చేయడానికి మనకి ఏంటంటే ఒక డ్రింక్ అనేది తీసుకోవాలి. కాకపోతే మనకి వేడి వల్ల మనం ఎక్కువగా ప్రిఫర్ చేయం కాబట్టి సో దీన్నే మనం కూల్గా చేసుకుంటాం అనమాట. అంటే బ్యాలెన్స్ చేస్తూ కూల్గా ఉంచుకుంటూ అండ్ ఈ డీటాక్సిఫై చేస్తూనే మనకి అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మనం స్మార్ట్గా కూల్ని చేసే ఇంగ్రీడియంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా రావు అండ్ డీటాక్సిఫై అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ ఏంటి అంటే మీకు గ్రీన్ టీ తోటి మీరు ఒక 2 మంచి డీటాక్సిఫైయింగ్ వాటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, డీటాక్సిఫైయింగ్ టీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీతో ఈరోజు చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాము. సో దీనికోసం ఫస్ట్ మనకు కావాలి గ్రీన్ టీ పౌడర్, లీవ్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా మీరు మంచి ఆర్గానిక్ బ్రాండ్ తీసుకోవచ్చు. సో గ్రీన్ టీనే మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే మనకి కాఫీ కానీ లేదంటే కాఫీతో మనం లెమన్ అలా మిక్స్ చేయలేము అండ్ కాఫీలో ప్రతిసారి మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేయలేము. కాబట్టి సో డీటాక్సిఫై చేయడానికి మనకి వెయిట్ లాస్ కూడా ఎట్ ద సేమ్ టైం మనం ప్రిఫర్ చేయడానికి ఏంటంటే గ్రీన్ టీనే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ టీని మనం సమ్మర్స్ కోసం మంచిగా ఒక వేరే వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనకు కావాలి గ్రీన్ టీ పౌడర్,
వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. గార్లిక్ ఒక 3 to 4 సరిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది వెల్లుల్లిపాయ అనేది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి, లేదంటే ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా, అందులోనే మిక్స్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను క్వాంటిటీ అనేది మీకు చూపించడం కోసం నేను బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు 2 teaspoons గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, దీన్ని మనం కొంచెం మ్యాష్ చేసుకోవాలి సో దట్ మనకు అందులో ఉన్న జ్యూస్ అనేది రిలీజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఒక హాఫ్గా మనం కొంచెం జస్ట్ ఇందులో ఉన్న జ్యూస్ అనేది మనకి రిలీజ్ అవ్వడానికి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ టీ పౌడర్ని తీసుకున్నాం కదా, ఇందులో మనం ఇందాక పీసెస్గా మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ గార్లిక్ ఒక 2 to 3 యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 cup or 2 cups మీ 3 cups అంటే 1 cup మెజర్మెంట్కి 2 tablespoons గ్రీన్ టీ పౌడర్ 1 cup చేసుకోవడానికి కోసం మనకి 2 teaspoons టీ పౌడర్ వస్తుంది, యాడ్ చేసుకోవాలి. అండ్ 4 to 3 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ 2 to 3 cups అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరికైనా కూడా మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఈ మెజర్మెంట్స్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. గ్రీన్ టీ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలాగే ఒక 5 to 6 minutes కొంచెం సేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అనేవి హీటింగ్ ప్యాన్లో తీసుకోవచ్చు. కాకపోతే మెజర్మెంట్స్ మీకు తెలియడం కోసం నేను ఇందులో బౌల్లో మీకు యాడ్ చేసి చూపించాను. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ వాటర్ని ఒక 5 to 6 minutes ఇవన్నీ కూడా మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా బాయిల్ చేసుకుంటూ తీసుకోవాలి. సో ఈ విధంగా బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. 5 to 6 minutes పాటు బాయిల్ చేసి కొంచెం చల్లార్చుకొని మీరు ఒక గ్లాస్లోకి తీసుకోవచ్చు. సో కొంచెమే చల్లారడం కాకుండా మనం ఏంటి అంటే దీన్ని చిల్డ్గా కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి గ్రీన్ టీ ఎలాగో డీటాక్సిఫై చేస్తుంది అండ్ ఇందులో మనం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసాం కాబట్టి దాని వాటర్ దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి కాబట్టి పర్లేదు, మీరు చిల్డ్గా కూడా తీసుకోవచ్చు. సో అందుకే అంటున్నాను ఇది మనకి సమ్మర్స్లో డీటాక్సిఫైయింగ్ స్పెషల్ వాటర్. సో దట్ ఏంటి అంటే మనకి చల్లగా ఉన్నప్పుడు చాలా తీసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అండ్ బాడీకి కూడా మనకి బాగుంటుంది అనమాట. సో మీరు దీన్ని నార్మల్గా మీకు చిల్డ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు నార్మల్ టెంపరేచర్లో నార్మల్ క్వాంటిటీగా ఎక్కువగా వేడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, వామ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా చల్లగా చేసుకొని తీసుకోవచ్చు. కావాల్సితే మీరు ఇందులో ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో దెన్ ఇంకా కొంచెం హెల్తీగా ఇంకా కూల్గా చేయడానికి మనం ఇందులో ఒక 1 to 2 teaspoons వరకు లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు. ఎందుకంటే మనం ఇది చిల్గా తీసుకుంటున్నాం కాబట్టి మనకి బోరింగ్గా ఈ గ్రీన్ టీ అనేది తాగాలి సమ్మర్స్లో, వేడి సమ్మర్లో వేడి గ్రీన్ టీ తాగాలి అనుకుంటే కూడా చాలా హార్డ్గా అనిపిస్తుంది కాబట్టి సో ఇలా మంచిగా కూల్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. సో కూల్గా చేసుకొని ఇందులో మంచి లెమన్ యాడ్ చేసాం కాబట్టి బాడీకి కూడా మీకు బాగా ఉంటుంది, హెల్ప్ అవుతుంది. అండ్ లెమన్ అనేది నైట్ తీసుకుంటున్నాం కదా అని ఏం ప్రాబ్లం లేదండి. మనం ఇందులో ఓన్లీ 1 to 2 teaspoons యాడ్ చేసాము. అండ్ ఇందులో బ్యాలెన్స్ చేయడానికి మనకి ఇనఫ్ బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనకి వెల్లుల్లిపాయ ఉంది కాబట్టి ఏం పర్లేదు. ఇది వెల్లుల్లిపాయ అనేది మనకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ లెమన్ అనేది మనకు కొంచెం చల్లదనం కూడా ఇస్తుంది కాబట్టి. అండ్ గ్రీన్ టీ దానిపైన చేస్తుంది, మనకి డీటాక్సిఫై చేస్తుంది, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని టాక్సిన్స్ని మనకి రిమూవ్ చేసి అండ్ బాడీలో ఉన్న వెయిట్ అనేది లూజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు కావాల్సిన చిల్గా తీసుకోవచ్చు. అంటే ప్రిపేర్ చేసుకొని లోపల పెట్టేసుకొని డిన్నర్ తినే ముందు దీన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 1 to 1.5 గ్యాప్ అవర్ ఇచ్చిన తర్వాత పడుకోబోయే ముందు దీన్ని తీసుకొని చిల్గా తీసుకొని తాగొచ్చు. లేదు అంటే మీరు నార్మల్ టెంపరేచర్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా కొంచెం మీరు ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్లో మనకి వెయిట్ లాస్ అవేవి ఎక్కువగా పైనాపిల్ ఇంకా పప్పాయ కాబట్టి అవి కూడా మీరు ఇందులో యాడ్ చేసుకుని టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు పైనాపిల్ జ్యూస్ కానీ పప్పాయ జ్యూస్ కానీ ఒక 2 to 3 teaspoons మిక్స్ చేసుకుంటే మీకు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది.
సో ఇలా ప్రిపేర్ చేసుకుని సో సమ్మర్స్లో వెయిట్ లాస్ ప్రొసీజర్ అనేది చాలా తక్కువ ఎర్లీగా అవుతుంది అండ్ చాలా ఈజీ కూడా. సో ఇలా మనం కాంప్లికేటెడ్గా కాకుండా స్మార్ట్గా థింక్ చేసుకొని ఒక మంచి కూలింగ్ ప్రొసీజర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్స్లో మనకి అసలే వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి వెల్లుల్లిపాయ, వేడి జింజర్ ఇలాంటివన్నీ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వేడిగా చెమటలు వస్తుంటే సమ్మర్ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి గ్రీన్ టీ తీసుకోవాలి అంటే కూడా చాలా చిరాకు వస్తూ ఉంటుంది. సో అందుకని మీరు కూల్గా ఇలా చేసుకొని ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేసుకొని సూపర్గా మీరు ఏంటి అంటే ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఈజీగా ఫ్లష్ అవుట్ చేసేయచ్చు. సో ఎప్పుడైనా మనం ఎక్కువగా ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ బిఫోర్ డే ఆర్ ఆఫ్టర్ డే ఏదైనా మనం గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కానీ వీకెండ్స్లో పార్టీస్ అలా ఉన్నా కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా ఓవర్గా తినేస్తాం. మంచి అంటే ఆయిలీ ఫుడ్స్ కానీ స్పైసెస్ కానీ మనం ఎక్కువగా తింటాం కాబట్టి సో నెక్స్ట్ డే మీరు 2 times ఈ వాటర్ని తీసుకోవచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్ 2 to 3 days మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ డ్రింక్ని తీసుకుంటే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి అండ్ మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండ్ మీ బాడీ అనేది వెయిట్ లూజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది కాబట్టి సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇందులోనే మీరు ఏంటి అంటే 2 అని చెప్పాను కదా, ఇందులో మీరు గార్లిక్ ఎందుకు అంటే గార్లిక్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఫాస్ట్ ప్రొసీజర్, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్స్ని బర్న్ చేసి మీ బాడీలోని డీటాక్సిఫై చేసి మీ బాడీ వెయిట్ తగ్గించడానికి గార్లిక్ వెల్లుల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయకి బదులు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ గ్రీన్ టీ తీసుకుని తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న అల్లంని కూడా మీరు క్రష్ చేసుకొని గ్రీన్ టీతో పాటు ఇందాక వెల్లుల్లిపాయల్ని మనం బాయిల్ చేసినట్టే అల్లంని కూడా బాయిల్ చేసి ఇదే విధంగా మీరు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా సిట్రస్ ఫ్రూట్ అంటే కొంచెం ఆరెంజ్ జ్యూస్ కానీ లేదు అంటే కొంచెం పైనాపిల్ జ్యూస్ ఆరెల్స్ కొంచెం పపాయా జ్యూస్ని ఒక 2 to 3 spoons యాడ్ చేసుకుంటే లేదు అంటే ఒక 5 to 6 pieces యాడ్ చేసుకుంటే చిన్నవి అవి క్రష్ చేసి యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ వైటమిన్ సిఏ కాబట్టి మీకు చల్లదనాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీ కూడా మీకు బాగుంటుంది అండ్ బాడీలో కూడా మీకు కూల్ అనేది ఉంటుంది అన్నమాట, కూలింగ్నెస్ అనేది. లేదంటే మీరు మింట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మింట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పుదీనాని కూడా మీరు ఒక 2 or 3 teaspoons జ్యూస్ని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మీరు సమ్మర్స్లో ఈజీగా స్మార్ట్గా మీ వెయిట్ని లూజ్ చేసుకోవడానికి చాలా మంచి ప్రొసీజర్. కూల్గా మీరు ఈ గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకొని తీసుకొని మీ బాడీలోని ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మీ బాడీ వెయిట్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ లాస్ ప్రొసీజర్ని ఈజీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.